ఇచ్చేస్తున్నాను తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నాను అందరికీ చాలా సంతోషంగా కార్యక్రమం సాగుతాం. సాధారణ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే స్కూల్ మీటింగ్స్కి వచ్చేటప్పుడు ఈ సంతోషాన్ని అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఫోటోలు లేవు కానీ ఇక్కడ ఫోటోలు దిగుతున్నప్పుడు దిగితే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనమేమో జీవించేసాం, లైఫ్ అంతా వీళ్ళతో కలిసి ఫోటో దిగడం വളരെ బాగుంటుంది కదా. ఎప్పుడైనా నా స్కూల్ డేస్ లో అని వాళ్ళు పెద్దవాళ్ళు ఫోటో తీసినప్పుడు మనం ఉన్నాం, మన ఫోటో ఉంటుంది అక్కడ. మనం ఇంకా ఉండాలి అంటే వీళ్ళతో కలిసి ఫోటోలు దిగాలి, వీళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలి. ఈ అదృష్టం మాకేమో ఎప్పుడో ఒకసారి వస్తుంది. కృష్ణారావు గారు, మంజుల మేడం, టీచర్స్ నిత్యం ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీలింగ్స్. మీరు సంతోషంగా ఉన్నారనడానికి మీ పిల్లలు రిజల్ట్స్ మీరు హ్యాపీగా లేకుండా ఒత్తిడిగా ఉంటే వాళ్ళంత బాగా చదువుకునేట్టుగా మీరు చేయలేరు. మీరు వాళ్ళని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ఇచ్చదు నేను చెప్తారా అని ఆప్యాయతని చదువుతో కలపకపోయి ఉంటే ఇంత మంచి రిజల్ట్స్ మీకు వచ్చేసారు. నేను ఇప్పుడు మాత్రమే చూడటం లేదు. నేను గతంలో ఒక 3 సంవత్సరాలుగా ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాటికి దూరంగా చూస్తున్నాను. దీని నుంచి నేను నా ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్స్ కావాలి మన పిల్లలు అనే ఆకాంక్షతో లేదా డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి దానికి సింబాలిక్ గా ఉండాలి అనుకుని మీరు ఏర్పాటు చేశారు. అది మనకి ఈ కార్యక్రమానికి మాత్రమే పరిమితమైనదిగా అనిపిస్తుంది. నిజానికి అది ఏమవుతుందంటే కొద్ది మంది పిల్లల మనసులో నేను 100 మంది దాకా నిలబెట్టుకున్నాను. వీళ్ళలో కొద్ది మంది పిల్లల్లోనైనా నిజంగా నేను డాక్టర్ కావాలి అని గట్టిగా అనిపించింది అనుకోండి, అది మనకు ఎంతో మేలవుతుంది. ఒక ప్రోగ్రామ్కి మీరు చేసినటువంటి యాక్టివిటీ లైఫ్ అంతా వాళ్ళలో నేను డాక్టర్ని కావాలి, ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నేను కూడా డాక్టర్ కావాలి, నేను కూడా డాక్టర్ కావాలి. అది అలా పెరిగి నిజంగా వాళ్ళు డాక్టర్లు అయితే ఈ సమాజానికి పీస్ఫుల్ కాన్సెప్ట్తో వాళ్ళు డాక్టర్లు అయితే సమాజానికి ఖచ్చితంగా మేలు. ఎందుకు ప్రారంభం నుంచి చివరి దాకా మీ మాటల్లో వస్తుంది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అని. గాంధీ గారు అన్నారు, ఏమన్నారు? సస్టైనబుల్ డెవలప్మెంట్. సొంత దాడుల మీద నిలబడగలిగేటువంటి ఆరోగ్య రంగం కావాలి. అలా ఉంటుందా? ఉంటుంది. దానికి మహాత్మా గాంధీ తన ప్రతిపాదనలు కూడా పెట్టాడు. ఎడ్యుకేషన్ లో ఎలా అయితే ప్రపోజల్ చేశారో, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎలా ప్రపోజ్ చేశారో, అలాగే వైద్య విధానంలో కూడా 1942 నుంచి 44 వరకు ఆయన జైల్లో ఉన్న టైంలో చిన్న బుక్ ఒకటి రాసి భారతదేశానికి భవిష్యత్ ప్రణాళిక వారి వైద్య రంగంలో రిలీజ్ చేశారు. దాని పేరు నేచురోపతి. మీరు నెట్లో కూడా చూడొచ్చు, ఇంట్రెస్ట్ వాళ్ళు. గాంధీ, మహాత్మా గాంధీ రాసిన దానిలో మాట్లాడతారు ఆయన 1000 మంది పేషెంట్ ఉంటే 1000 మంది పేషెంట్ ఉంటే ఆ 1000లో 999 మందికి జబ్బు తగ్గడానికి మందు అవసరం లేకుండా ప్రకృతి మీద ఆధారపడి తగ్గించుకోవచ్చు అంటారు. మళ్ళీ దీన్ని మనసులో రిపీట్ చేసుకోండి. మహాత్మా గాంధీ అన్నాడు ఈనాడు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఈ దేశం ఆయన మర్చిపోయే క్రమం స్టార్ట్ చేసింది, మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకో ఇట్లాంటి వాళ్ళు ఇంకా నిలబెట్టాలని చూస్తున్నాం. మనకప్పుడు జెండా ఎగరేస్తున్నాము అంటే మంచినప్పుడు అండి, గాంధీ బొమ్మ లేకుండా జెండా ఎగరేసేవాళ్ళం కాదు. గాంధీ అనగానే జెండా వందనం గుర్తొస్తుంది, చాక్లెట్ గుర్తొస్తుంది, ఆలోచించిన బిస్కెట్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు
చాలా సందర్భాల్లో ప్రజలు ఆగస్టు 15th గాంధీ గుర్తు రావడం, బాత్రూమ్ చూసినప్పుడు గాంధీ గుర్తొస్తుంది. బస్ స్టాండ్ లో బాత్రూమ్, రైల్వే స్టేషన్ లో బాత్రూమ్, ఎక్కడో రోడ్డు పక్క సీసీలో చూస్తే స్వచ్ఛత, ఇది ఏమంటాము మురికి గుండీల దగ్గర ఇలా ఇలా గీసి కళ్ళజోడు పెట్టి ఒక బొమ్మే చేస్తున్నాం. భారతదేశ ప్రజల హృదయాల్లో నిలబడాల్సిన అద్భుతమైన ప్రతిపాదనని తర్వాత భవిష్యత్తు కోసం కూడా సస్టైనబుల్ గా చేసినటువంటి మహామేధావి గాంధీ. ఆయన ప్రపోజ్ చేసినటువంటి ప్రకృతి వైద్యాన్ని మనం ఆపోసన పట్టగలిగితే, కుటుంబ వైద్యంగా మార్చుకోగలిగితే, సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేసినట్టుగా ఇల్లు వైద్యశాలగా, వంటగది మందుల షాపుగా, మనం తినే ఆహారం ఔషధంగా, అవి తయారు చేసి పెడుతున్న అమ్మ డాక్టర్గా మారే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి అనుసరించాల్సిన పద్ధతి గాంధీ మార్గం. ఆ మార్గాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించిన ట్రినిటీ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ ఈ మహోత్సవంలో తయారయ్యే ప్రతి డాక్టర్ ఈ కాన్సెప్ట్ తయారు కావాలని కోరుతున్నాం. కార్డియాలజిస్ట్, రైట్, ఆంకాలజిస్ట్ అని చెప్పిన పేర్లు 3-4 బలి ఉన్నాయి. అంటే అన్ని చిన్నవి కావు. గుండెని బాగు చేస్తాం, క్యాన్సర్స్ ని బాగు చేస్తాం, గర్భసంచిని బాగు చేస్తాం, కిడ్నీలు బాగు చేస్తాం. చిన్న ఏం చెప్పలేవాడు. ఒక పళ్ళ డాక్టర్ ఇప్పుడు చెప్పినట్టున్నాను, మేము దంతాలు బాగు చేస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా బాడీలో ఎంత అద్భుతమైన చూసి వైటల్ ఆర్గాన్స్ బాగు చేస్తామనే నిర్ణయాలు వాడు చెప్తుంటారు కదా, మీరు చెప్పించుంటారు, ట్రైనింగ్ ఇచ్చి మీరు చెప్పించుంటారు. అయితే రైట్, గుండెలు బాగోవాలి, కిడ్నీలు బాగోవాలి, లివర్లు బాగోవాలి, గర్భసంతులు బాగోవాలి. ఇవి ఇవాళ సమాజంలో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఆరోగ్య సంక్షోభానికి ముఖ్యమైన అంశాలుగా మారిపోయిన స్థితి సమాజంలో ఉంటుంది. ప్రతిరోజు మన పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కొన్ని వందల మంది స్త్రీలకి గర్భసంతులు పూసి బయట కష్టం వచ్చింది. కొన్ని వందల మంది పేషెంట్స్ కి హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయితేనో, హార్ట్ ఫెయిల్ ఇష్టపడుతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. సూపర్ స్పెషాలిటీ లివర్ ఫెయిల్యూర్ కేసులు వందల సంఖ్యలో కూడా హైదరాబాద్ నిండిపోతున్న దశ మనం చూస్తూ ఉన్నాం. అంటే కొత్త పోస్తే తప్ప పాప కానీ బాబు కానీ బయటికి రాలేని స్థితిని మనం హైదరాబాద్ కాదు దేశం అంతా గమనిస్తూ ఉన్నాం. సహజ ప్రసవాలనేవి లేని దశని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంత సంక్షోభంలో సమాజం ఆరోగ్య రంగంలో కూరుకుపోతున్నప్పుడు డాక్టర్ల అవసరం చాలా ఉంది. ఎంతుందంటే ఉదాహరణకి ప్రపంచంలో ఒక దేశం ఉంది, కరోనా టైంలో అతి చిన్న దేశమైన ఆ దేశం ప్రపంచంలో 18 దేశాలకి సహాయకులుగా డాక్టర్లను పంపింది. దాని పేరు క్యూబా. అమెరికా ఖండంలో ఎక్కడో ఉన్న చిన్న దేశం క్యూబా. పేరు పెద్దగా వినపడిన దేశం, కావాలని ప్రయత్నం చేస్తే తప్ప క్యూబా పేరు వినపడిన దేశం. ఎందుకంటే ఒక యాంగిల్లో అది అలా సపరేట్ అయిపోయిన కంట్రీ. ఆ కంట్రీలో ఇవాళ కదిలిస్తే, ఆరోగ్య రంగం విషయంలో కదిలిస్తే ప్రపంచంలో ఏ దేశానికి అవసరం డాక్టర్గా మేము వస్తాం అని దేశమే డాక్టర్లను సప్లై చేసే దేశంగా మారిపోయిన స్థితి మనం అక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్న పద్ధతి ఏంటంటే ప్రకృతిని, ఆధునిక వైద్య విజ్ఞానాన్ని మేళవించి వైద్యాన్ని తయారు చేస్తారు. ఆ అద్భుతమైన స్థితి భారతదేశంలో కూడా వచ్చి తీరాలంటే మీలాంటి గాంధీ ఆశయాల్ని నమ్మిన వాళ్ళ ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకు అవుతుంది అంటే గాంధీలో మేము మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన మహాద్భుతాలను ప్రపోజ్ చేశారు. మీరేం చేస్తారంటే ఆధునిక వైద్య విజ్ఞానాన్ని రంగరించి వాళ్ళ మొదల్లో వస్తారు. రెండింటినీ కలిపారనుకోండి, అవును, మన తరగతి ఆరోగ్య సమాజం నిజంగా వచ్చి తీరుతుంది. ప్రకృతిని ఎందుకు మేళవించాలి? సైన్స్ తో అంటే సైన్స్ వేరు, ప్రకృతి వేరు కావాలి. గాంధీ ప్రపోజల్ వేరే సార్, గాంధీ ప్రపోజల్ వేరే, సైన్స్ వేరే కాదు. సైన్స్ అంటే ఏంటి ఆలోచించండి. సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే ఫిజిక్స్, సైన్స్ అంటే కెమిస్ట్రీ, సైన్స్ అంటే బాటనీ, సైన్స్ అంటే ఇంకోటి.
అంటే ఏంటది? ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలని మనిషి ఏ మేరకు తెలుసుకోగలిగాడో దాన్ని మనం ముందు తరాలకు అందించడం కోసం గ్రంథస్థం తీసుకున్న అంశాలే. ప్రకృతి నుంచి మనం నేర్చుకున్న నాలెడ్జే సైన్స్. మనకు తెలిసిన పెద్ద సైన్స్ అని చెప్పి మనం కోరుకునేటువంటి ఆ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి మాత్రమే వచ్చింది. అంటే ఉదాహరణకి చాలా పెద్ద సైంటిస్ట్ పేరు ఒకటి చెప్పండి. స్టేట్స్ కదా, మీరు తక్కువ చెప్పేస్తారు అనుకుంటా. ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు చాలా మంది మనకు తెలుసు. ఒక పేరు అనేది ఏదో అన్నారు, ఒక్కటి చెప్పండి నాన్న. నాన్న మరి ఏం చెప్పారు? ఐన్స్టీన్ తెలుసా? తెలుసా ఐన్స్టీన్? తెలుసు. ఏ దేశం మాత్రం ఇక్కడైతే కాదు, అయినా తెలుసు. మనకు మాత్రమే తెలుసా? కాదు, ప్రపంచం అంతా తెలుసు. ప్రపంచ దేశాల్లో ఉన్న పిల్లలందరికీ తెలుసు. ఎందుకు తెలుసు? ఆయన ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ కాబట్టి కదా. ఆయన ప్రపోజ్ చేసినటువంటి ప్రపోజల్ కాదు, ఏమంటాం, ఆయన ఆవిష్కరించిన సిద్ధాంతాలు, పాప సిద్ధాంతాలు కొన్ని మనకు తెలుసు. ఉదాహరణకి E=mc², లేదా పదార్థ నిత్యత్వ నియమము, శక్తి నిత్యత్వ నియమము, లేదా దీన్ని ఏమంటారు, కంపారిజన్ మీద ఆయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటది, రిలేటివిటీ థియరీ. ఇలా కొన్ని ఫేమస్ థియరీస్ మాత్రమే మనకి తెలుసు. కానీ ఆయన జీవిత కాలంలో 250 అద్భుతమైన ఆవిష్కరణలు ప్రపోజ్ చేసిన వ్యక్తి ఐన్స్టీన్. అందుకనే అమ్మో మహామేధ అని ఐన్స్టీన్ ని భావించేసి. అయితే ఆ ఐన్స్టీన్ ని మీరు ఎదురుగా పెట్టుకొని, ఆయన ఆవిష్కరణలు ఎదురుగా పెట్టుకొని పరిశీలించి చూస్తే వెళ్ళిపోయే అంశం ఏంటంటే, అంత గొప్ప మహామేధ గ్రహించినటువంటి ఆ థియరీస్ అన్ని కూడా నేచర్ కి సంబంధించిన విషయాలే. ఆలోచించాలి. E=mc² అంటే ఏంటి? మీరు దాన్ని చెప్పొద్దు, E=mc² అనొద్దు. సారాంశం ఏంటి? పదార్థంలో నిమిడీకృతమైనటువంటి ఎనర్జీని లెక్క పెట్టేటువంటి సిద్ధాంతం. ఎక్కడున్న ఎనర్జీని? భౌతిక పదార్థాల్లో ఉన్న ఎనర్జీని లెక్క పెట్టే సిద్ధాంతం. ఆయన పోల్చి చూసిన సిద్ధాంతం. దేన్ని పోల్చి చూసి? ఇది అని ఏదైనా చెప్పాల్సి వస్తే మీరు ఒక దాన్ని తీసుకొని ఇది అని చెప్పలేరు అని చెప్పారు. ఏది కూడా ఇది అని చెప్పలేరు. చెప్పాలంటే ఇంకొకటి ఏదైనా కావాలి. ఎలా? ఇంకొక ఏదైనా అంటే ఉదాహరణకి మీరు ఒక మాట మీరు చెప్పండి, నేను పొడుగు మనిషినా పొట్టు మనిషి? అమ్మా, నేను పొడుగు మనిషినా పొట్టు మనిషినా? అమ్మా అర్థం కాదు, గట్టిగా చెప్పి. ఎవరికంటే ఏం చెప్పేది చెప్తాను, మీకు అర్థం కాదని కూర్చొని. నేను పొడుగు మనిషినా పొట్టి మనిషినా అని అడిగాను. అడిగితే ఏమందంటే పొడుగు అంది. అంటే నన్ను చూసే చెప్పింది కదా, నేను పొరపాటున భ్రమపడి, ఓహో నా గురించి పొడుగు అని చెప్తున్నావా, ఎలా చెప్పగలిగావమ్మా? వెంటనే ఏం చెప్పింది తెలుసా, ఇంకొకళ్ళు పక్కకు తెచ్చి వాళ్ళతో పోల్చి చెప్పింది. నాకంటే పొడుగు సార్ మీరు అంటే. నేను పొడుగుని ఎలా చేసిందో తెలుసా, తన ఇంటి తీసుకొచ్చి పెట్టి, నా ఇంటి తీసుకొచ్చి పెట్టి, ఈ ఎత్తు కంటే ఇది కొంచెం ఎత్తు అని కంపేర్ చేసి మాత్రమే ఎత్తు అని చెప్పగలిగింది. అందుకే ఐన్స్టీన్ ఉంటాడు. ఇంగ్లీష్ లో చెప్పాడా, వాళ్ళు ఇంకొక భాషలో ఇంకో జర్మనీలో చెప్పాడా? విషయం ఏంటంటే, ప్రకృతిలో ఏది గురించి మాట్లాడాల్సి వచ్చినా దాన్ని అర్థం చేసుకోవాలంటే కంపారిజన్ తప్పదు. ప్రతిదీ మళ్ళీ పైగా రిలేటివ్ గా ఉంటుంది. అంటే ఇవాళ మనకి మంచిది అనిపించిన అంశం ఇంకొకరికి చెడ్డగా కూడా కనిపించవచ్చు. మనం కొండ మీద ఎక్కి కొండ కింద ఉన్న ఆవు చూస్తూ ఉంటాం, చిన్నగా కనపడతాం. ఎందుకు నేను కొండ మీద ఉన్నాను, ఆవు పక్కన నుంచి ఉంటాడు ఇంకొకరు, ఆయన ఆవు చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. ఆవు కూడా నేను కొండ మీద ఉంటే అది చిన్నగా కనపడుతుంది, నేల పెద్దగా కనపడతాం.
అంటే కంపేర్ చేసి మాత్రమే విషయాలను అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది అని ఆయన మాట్లాడితే అది నేచర్ గురించే తప్ప కాదు కదా. స్టేట్ తెలిసి తెలిసిన విషయాలు మాట్లాడుతున్నాను. ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన మరొక థియరీ ఏంటంటే శక్తి నిత్యత్వ నియమము. మీరు ఇంగ్లీష్ అంటారు కానీ పదార్థ నిత్యత్వ నియమము, శక్తి నిత్యత్వ నియమము అని ఏమన్నా. బట్ మీ వికేషన్ మేడం ఏమంటారు మీరు పిల్లలకి ఏం చెప్తున్నారు? ఎవరన్నా ప్రెసిడెంట్ సైన్స్ చెప్పాలి చెప్పండి. టీకేసారు రైట్ రైట్ అని తెలియపడతారు. ఇక్కడ నుంచి ఆయన మైక్లో మాట్లాడుకుని ఇచ్చిన వ్యక్తి వినపడుతూ అని ఏమంటే వాళ్ళకి ఏమని తెలుసు? వాళ్ళ దగ్గర నేను మాట్లాడతాను, వాళ్ళకి వచ్చేసరికి కాదు, వాళ్ళ దగ్గర నేను మాట్లాడతాను. ఏమిటి అంటే పదార్థ నిత్యత్వ నియమము అని ఐన్స్టీన్ మాట్లాడితే ప్రపంచం ఆమోదించి గ్రేట్ సైంటిస్ట్ గా అయ్యింది. కానీ ఎదురు మాట ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఎంత సింపుల్ గా చెప్పాడు. ఏమనంటే పదార్థంలో పదార్థాన్ని ఏ పదార్థాన్ని సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ సాధ్యం. అర్థమైందా? దేనినైనా మనం ఈ మొత్తం విషయంలో పదార్థాల్లో దేనినైనా మనం సృష్టించడం కానీ దాన్ని నాశనం చేయడం కానీ సాధ్యం కాదు అంటే పదార్థ నిత్యత్వం నియమము తెలియదు. అంటే నిత్యము అది ఎలాగే ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఆకు అనేది పదార్థం, దాన్ని తీసుకుంటాం, దాన్ని నాశనం చేయమా? అమ్మ ఆకు నాశనం చేయమా? ఏం చేస్తాం? నలిపేయచ్చు, నాశనం అయితే లేదా? కాల్చేయచ్చు, నాశనం అయితే లేదా? నాశనం అవుతుందా? నాశనం అవ్వదు. మనం నాశనం అవుతున్న క్రమంలో మాత్రమే ఉంటాము. ఆకుని మీరు కాలిస్తే ఏమవుతుందంటే దానిలో ఉండేటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ విడిపోయి గ్యాసెస్ రూపంలో వాతావరణంలోకి ఎంటర్ అవుతాయి. దాంట్లో కార్బన్ అణువులు మాత్రమే గుడ్డు రూపంలో ఉంటాయి. అవునా? బయటికి గ్యాసెస్ లో వెళ్ళిపోయిన హైడ్రోజన్ ఆక్సిజన్ పట్టుకొని ఈ కార్బన్ పట్టుకొని మనం ఉపయోగపడే అంత ముందు ఆకు ఎంత బరువు ఉంటుందో ఈ బయటికి వెళ్ళిపోయిన పదార్థాలన్నీ బయటకుంటారని వెళ్ళుకుంటే అంతే బరువు ఉంటాయి. కాకపోతే ఏంటి, 100 గ్రాముల పదార్థం కాల్చిన తర్వాత కూడా మళ్ళీ 100 గ్రాములు ఉంటుంది. నాశనం కాదు. ఏమవుతుంది? రూపం మారుతుంది. రూపం మారుతుంది. రామచంద్ర బట్టి తెలుగు తిప్పారో ఏం 60 కేజీల అవుతుంది, 40 కేజీలు 35 కిలోమీటర్లు వస్తుంది. అది రెండింటికి అదే జరుగుతుంది. కానీ రామచంద్ర రూపంలో ఉన్నాం, రూపం మారుతుంది. నాశనమైపోతాడు. ఇప్పుడు చెప్తాను, ఏదైనా మేము కాయకండి చేస్తారు, నాశనమైపోతా, రూపం మారుతుందా? రూపం మారుతుంది. ఇది చెప్పేవారు ఐన్స్టీన్. కానీ ఎక్కడి నుంచి ఆకు గురించి చెప్పాడు, పేపర్ గురించి చెప్పాడు, చెట్టు గురించి చెప్పాడు, మట్టి గురించి చెప్పాడు, నేచర్ గురించి చెప్పాడు. ఇలా ఆయన 250 ఆవిష్కరణ మనం పరిశీలిస్తే కూడా అవన్నీ ఏమని తెలుస్తుందంటే రోజువారీ మన కళ్ళు కలిపేటువంటి మట్టికి సంబంధించిన సూత్రాలు, సృష్టి సూత్రాలు, ఎనర్జీ సూత్రాలు, సూర్యశక్తి సూత్రాలు, ఇలా ప్రకృతికి సంబంధించిన విషయాలు ఉంటాయి తప్ప కొత్తలు కావు. పైగా ఏంటి, ఆయన కనిపెడితే అది రుచి కాదు. ఐన్స్టీన్ కనిపెట్టాడు కాబట్టి ఆపనాశనం కదా, నిజమైన ఆపనాశనం కాదు కాబట్టి చూసి ఐన్స్టీన్ చెప్పాడు. చెప్పండి, ఆకులు రూపం మారింది కదా, ఆయన చెప్పాడు మారిందా? మార్పులు చూసే చెప్పాడా? ఐన్స్టీన్ అంతే కదా, ఐన్స్టీన్ కాదు. ఎవరమ్మా చైన సూత్రాన్ని ప్రపోజ్ చేస్తున్నారు? నేను పేరు చెప్తాను. న్యూటన్ థియరీ తెలుసా? న్యూటన్ ప్రపోజ్ చేసేటువంటి థియరీ ఆఫ్ తెలుసా? ఎవరికైనా తెలుసా?
చూస్తాను తెలియదు. ఆమె ఏం చెప్తుందంటే ఎంత శక్తితో పెట్టే పదార్థాన్ని ఒకవైపుగా ప్రయోగిస్తారో అంతశక్తితో పైకి మనం బాగా పెట్టుకునేవాళ్ళం. గట్టిగా బాగుంటే అసలు మనం ఎదుర్కొనేవాళ్ళం. ఇదే చేశారు న్యూటన్ చేశారు. అప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త ఏంటి గొప్ప చేసింది బంతికి ఎదగేసుకోవడం మళ్ళీ ఎదుగుతుందా అని చెప్పారు. అది ఎక్కడ చూస్తున్నారా ఆయన చెప్పాడు వస్తుందా వస్తుంది కదా అని చెప్పారా వస్తుంది కాబట్టి ఆయన చెప్పాడు. కాబట్టి మిత్రులారా మీరు ఇక్కడ చూడేది ఏంటంటే మీరు సైన్స్ నేర్చుకుని శాస్త్రవేత్తలుగా డాక్టర్లుగా మారాలనుకుంటే ఆ నాలెడ్జ్ ఎంతో మీకు ఇవ్వడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. ప్రకృతి సిద్ధంగా ఉంది. నేచర్ నుంచి తీసుకునేదా నాలెడ్జ్ అంట. మీరు మ్యాథ్ నాలెడ్జ్ అయినా ఫిజిక్స్ నాలెడ్జ్ అయినా కెమిస్ట్రీ నాలెడ్జ్ అయినా మెడికల్ నాలెడ్జ్ అయినా ఏంటంటే నాలెడ్జ్ అనేది ఎంత పోయినారు మొత్తం మన భాషలో అద్భుతమైన పదం ఏదైనా ఉందంటే ప్రేమగా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా పలకగలిగే పదం ఏదైనా ఉందంటే అది ఒక్కటే, అది అమ్మ. అమ్మ నాన్నలో ప్రేమ అమ్మ నాకునే కలగదు. నాకెక్కడ లోపల ఒప్పుకుంటుంది అనిపిస్తుంటాను. నా ఒకటి నాన్న కనిపిస్తుంది నా అంటే కాదా అద్భుతంగా నా అంటే కాదా కోరుకుంటాం. కానీ నేను నాకు అమ్మ అంటే అప్పీలు మనసులకు నా అంటే కాదు నిజం కదా అద్భుతం కదా అమ్మంటే అందులో అంత అద్భుతమైన అమ్మ ప్రతి ఒక్కరికి ఒక అమ్మ ఉంది. కానీ ఈ అమ్మలందరినీ కన్నా అమ్మలో తెలుసా తెలుసు ఎవరు గట్టిగానండి తెలుగులో అమ్మ అంటే ఎంత అద్భుతంగా అర్థగలము. అలాగే అది ఇంగ్లీష్ లో నేచర్ ఉన్నా లేదా తెలుగులో నుండి ప్రకృతి ఉన్నా అంత రెస్పెక్ట్గా అలాగే పదం ప్రకృతి మాత్రమే నేచర్ మాత్రమే ఇష్టపెట్టారు. అమ్మకి ఎంత గౌరవం ఇస్తామో ఇంట్లో అమ్మకి ఎంత గౌరవం ఇస్తామో మనకు గౌరవించేందుకు అమ్మకి ఎంత గౌరవం ఇస్తామో మనల్ని కాపాడేందుకు. ఎందుకంటే అమ్మని నమ్మిన పాప కానీ బాబు కానీ ఎక్కడ అందుకే ఎంత రెస్పెక్ట్ ఇస్తాం. అదే ఈ నేచర్ని నమ్మితే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొందరు నష్టపోవడానికి ఛాన్స్ లేదు. ఆరోగ్యంలో అద్భుతాలు సాధించవచ్చు. ఉదాహరణకు ఒక 2-3 మీకు తీసుకొస్తాం. ఒకటి కిడ్నీలో రాళ్ళప్పుడు మనం ఏం చేస్తాము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చేసిన సహాయం ఉంటే మనం చేస్తాం. ఆయన చేసిన సహాయం ఏంటి అంటే నేర్చుకుంటారు చాలా సంవత్సరాలు ఆ నేర్చుకున్న నుంచి మనకు సపోర్ట్ చేస్తారు. ఏం సపోర్ట్ చేస్తారు? కిడ్నీలో ఉన్న రాయిని మిషన్ ద్వారా బ్లాక్ చేస్తారు. పదవుతారు చేస్తారు. నీళ్ళు బయట చేస్తారు. దానికి మనకు ఒక 30,000 50,000 ఎంత ఖర్చు డాక్టర్ గారు కూడా చాలా కష్టపడాలి. టెక్నికల్గా ఆ మిషన్ ఎదుర్కోవడానికి వాళ్ళు పెట్టుకోవడానికి ఇదంతా కష్టమైనటువంటి పద్ధతిలో వాళ్ళ సహాయం చేస్తుంది. ఒకవేళ అలాంటి సహాయం కూడా మనకు కుదరడంలో కిడ్నీ ఏం చేస్తారు? కిడ్నీని కోసి ఆ రాయి బయటకి తీసి కిడ్నీ గుర్తేసి ముందు జాగ్రత్తగా మనం బతికించాలంటే చేస్తారు. ఎంత కష్టం అది చిన్న కష్టం ఆలోచించండి. మనమేం కిడ్నీలో రాయి తయారు చేసుకుంటామా దాని వాళ్ళు మనకు కొట్టగలుగుతాం. మనమేం కిడ్నీలో రాయి వేసుకుంటామా దాని రామచంద్ర కిడ్నీ పోయాలి కానీ రామచంద్ర మంచిగా ఉండాలి. డాక్టర్ ఎంత తెచ్చినండి ఎంత కష్టపడతాడా. కానీ నేతలు చేసిందంటే ఎందుకైనా కిడ్నీలో రాయితో బలం కిడ్నీలో చూసుకుంటారు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఎందుకైనా కిడ్నీలో రాయితో కిడ్నీ బలం కుట్టేస్తారు వ్యాయామం చేస్తారు. అంత అద్భుతంగా మీ అమ్మకి కిడ్నీ పెట్టాలంటే సింపుల్ గా సాధించుకోండి. ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఎవరు ప్రపోజ్ చేసిందంటే సంబంధించి ఆ అమ్మ ఉంటుంది మీకు ఇంటి చుట్టూ రోడ్ల పక్కన ఎక్కడంటే అక్కడ నడుస్తుంది ఏమంటది ఉంటుంది. అది తెచ్చుకొని ఇంత పెట్టుకుని మిక్సీలో నీళ్లు కొట్టి జ్యూస్ చేసి పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తాగండి. నెల రోజుల తర్వాత మీరు ఆల్ట్రా అధ్యయనం స్కాన్ చేసుకొని
కిడ్నీలో రాళ్ళు ఉండవు అని చెప్పారు. ఎవరు చెప్పారు? నేచర్. నేచర్. అందుకే నేచర్ అమ్మా ఎంత అద్భుతం. అమ్మ దగ్గర మాట్లాడితే ఉండదు. కిడ్నీ వాడు తీసి మరి ఉద్యోగి కాపాడాలి ఉండదు. ఎవరు మాట్లాడితే ప్రకృతి మాట్లాడితే ఎవరు మాట ప్రకృతి మాట వినండి 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 వ్యక్తిగా చెప్పిన పదవి మహాత్మా గాంధీ. గాంధీ తాత మాట్లాడితే అంత కష్టం జరుగుతుంది ప్రకృతిని నమ్మితే. మరొకటి మీరు కార్యాలు తీసుకెళ్తారు. ఇదంతా నేర్చుకోవచ్చు. ఇద్దరు మాట్లాడి కార్యాలు తీసుకెళ్తాను. కార్యాలు తీసుకెళ్తే మీరు ఏం చేస్తున్నారు? పొరపాటు నా వాల్స్ బ్లాక్ అయ్యేదో అప్పుడు నేను విపేకమే లేదా. అప్పుడు కార్యాలు తీసుకొని ఏం చేస్తానంటే వాల్స్ బ్లాక్ అయ్యే దగ్గర కంటేసి నన్ను కాపాడతారు. అంటే ప్రాణదాత. అందుకే దేవుని వైద్యం ఆరోగ్యం అంటారు. డాక్టర్ బొమ్మ పుట్టుకొని తండ్రిన తప్పలేదు. మన ఎందుకు బొమ్మ చాలా ఎవరు బొమ్మ పెడతారు కదా గౌరవంగా. అలా డాక్టర్ గారిని ఆ డాక్టర్ లేదు వైద్యుడు ప్రాణాలు కాపాడతారు. అంత గొప్పవాడు ఎందుకంటే తండ్రి కాపాడతారు కాబట్టి. ఓకేనా? రైట్. ఆయన గొప్పతనం రైతే, ఆయన కాపాడటంలో ప్రతిపోతుంది కూడా రైతే. అవును. కానీ మహాత్మా గాంధీ ప్రబోధించిన ఈ నేచర్ ఏం చెప్తా ఉందంటే బ్రదర్ మీరు తండ్రి తప్పనిసరిగా ఆలోచన చేసుకోండి, కంటేసుకోండి, కట్టలేదు. కానీ ఒక్కసారి మీ హార్ట్ వారు ఎందుకు నాకైతే ఆలోచించుకోండి అంటుంది ప్రకృతి. అసలు ఏం చెప్తా హార్ట్ వారు ఎందుకుంటాయి ప్రతిపక్షానికి 4 ఉంటాయి. 4 3 బ్లాక్ అయిపోయింది, 1 బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అవుతాయి? ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే కొలెస్ట్రాల్ వాల్స్ పేర్చుకోవడం వల్ల అంటున్నాం. ఓకే. అంటే వివిధ కారణాలు అంటే లోపల ముఖ్యమైన కారణం ఏంటి? నెగిటివ్ కొలెస్ట్రాల్ వాల్స్ పేర్చుకోవడం వల్ల. పేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? వైట్ సెల్స్ అక్కడికి అది క్లీన్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ గ్రౌండ్ లోపల ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది. దీనివల్ల వచ్చిన ఇరిటేషన్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? వైట్ సెల్స్. మీకు తెలుసు కదా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? వైట్ సెల్స్. వివిధ రకాల వైట్ సెల్స్. వైట్ సెల్స్ గురించి చాలా ఉంటాయి కదా. ఆ వైట్ సెల్స్ కాన్సన్ట్రేట్ చేసే అక్కడ ఏమైంది? ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే లోపల ఇన్ఫ్లమేషన్ రావాలంటే నేను ఇబ్బంది అయిపోతుంది. లోపల ఇబ్బందున్నాం కానీ పైకి వస్తుంది. పైకి లోపల వస్తుంది, ఖాళీలో అయిపోతుంది. పైకి ఖాళీ ఉంటుంది, దాని లోపల ఉంటుంది. కాబట్టి లోపల భాగాలు లోపల భాగాల్లో ఏదైతుంది? బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటుంది. లోపలికి వాపితే దాని మార్గం అనేది చిన్నగా అయిపోయి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం వాల్స్ బ్లాక్ అవుతూనే ఉంటాం. ఈ బ్లాక్ సరిచేయడానికి మనం ఏం చేస్తున్నాం? స్టెంట్ వేస్తున్నాం. రైట్. దానికి వెళ్ళలేదు. కానీ నేచర్ ఏం చెప్తా ఉందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్ అందించడానికి కదా, అందించడం మానేసుకోవయా బ్లాక్ సాధించుకోవా అని చెప్తుంది. ఏం రైతు 4 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు వేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలా? గుండె రక్తాలు గుడిపోకుండా చెడు కొలెస్ట్రాల్ లోపల చూసుకోవాలని ఏం చేయాలి చెప్పండి? చెడు కొలెస్ట్రాల్ లోపల చూసుకుంటే ఆ డాక్టర్ని లక్షలు ఖర్చు పెట్టి మన కోసం అంతంత భయపెట్టి మనకి వాళ్ళని చెప్తున్నారు. ఎంత భయపెట్టి ఆపరేషన్ చేయాలి వాడు అంత రకం డాక్టర్లు చెప్తున్నాడు చెప్తున్నారు. ఎవరు? ప్రకృతి చెప్తా ఉంది. అయితే ఆ ప్రకృతి మనం వాళ్ళకు బ్లాక్ కావాలంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ లోపలికి ఉండాలి. నెగిటివ్ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుంది? నెగిటివ్ కొలెస్ట్రాల్ మనిషి ఆహారంలో ఉండదు. మనిషి తినే ఆహారంలో నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉండదు. మనిషి తినే ఆహారం అంటే గింజలు నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉండదు. మనిషి తినే ఆహారం అంటే పళ్ళు నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉండదు. మనిషి తినే ఆహారం అంటే కాయలు సొరకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, కాయలు నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉండదు. మనిషి తినే ఆహారం అంటే ఇంకేందుకు కాయలు తింటాం, గింజలు తింటాం, ఆకులు తింటాం, పళ్ళు తింటాం. వీటిలో వేటిలో కూడా గుండె లావుని బ్లాక్ చేసే నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉండదు.
మరి కొలెస్ట్రాల్ ప్రమాణం మనకి ఆకుకూరలు అంటే మనిషి తినే ఆహారం కాకుండా వేరే ఆహారం తింటే వేరే ఆహారాలు ఉంటాయి. కుక్క తినే ఆహారం మంచి తింటే కుక్కకి ఏం కాదు, మంచి వండుకున్నాయి. పెద్ద తినే ఆహారం పెద్ద తింటే దానికి కాదు, కానీ దాని ఆహారం మనం తింటే మగవాళ్ళకి తినే ఆహారం అడిగితే దానికి కాదు, కానీ దాని ఆహారం మనం తింటే వాళ్ళు తినే ఆహారం తింటుంది, పెద్దలు తినే ఆహారం ఏంటది, నక్క తినేది తొడలు తినేది రాయలుంటాయి, గిన్నెలు ఉంటాయా, పొడులు ఉంటాయా, ఆకులు ఉంటాయా, పక్కది తీసుకుంటుంటాయి. పక్కది తీసుకుంటుంటాయి. పక్కది చచ్చిపోయి దాని శవాన్ని తీసుకుంటుంటాయి. పక్కది తీసుకుంటాం అది చచ్చిపోయి రోజు శవాన్ని తీసుకుంటుంటాయి. కోడి శవాలు ఉంటాయి, మేక శవాలు ఉంటాయి, ఏదో శవాలు ఉంటాయి. అర్థం కాదు, కానీ మనుషులు శవాలు చేసి మాట్లాడే కష్టం ఉండేది తెలుగులో కదా. మనుషులు శవాలు ఏమంటే జీవనితో ఉన్న లోపల చిరుత వస్తాయి, వీడు శవాలు వస్తే పాపం డాక్టర్లు కష్టపడి మనకు వాళ్ళని రాకేసి లేదా ఇది ఆపరేషన్ చేసే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళని ఎంత కష్టపడాల్సి వస్తుంది. అలాంటి కష్టం సమాజంలో చెప్పాలంటే గాంధీ మార్గమే మనకి ఏకైక మార్గం. గాంధీ మార్గం అంటే ప్రకృతి ప్రకారమైనటువంటి శాకాహారం మనిషిని పొరపాటున కూడా ఆశీర్వాదాలు. ఇప్పుడు చెప్పండి, మానవ జాతిలో ఆశీర్వాదాలు దాచుకోవాలంటే ఆ ఆశీర్వాదానికి మన ఇష్టంగా చేయాలంటే మనం ఏం చేయాలి? మనుషులు తినే ఆహారం తినాలి. మనం ఏం చేయకూడదు? జంతువులు తినే ఆహారం తినకూడదు. మరి చెప్పండి, మనం ఏం తినాలి? వినపట్లేదు, ఒకే చెప్పాలి. మనం ఏం చేయాలి? మనుషులు తినే ఆహారం ఏంటి? కాయలు, ఆకులు, గింజలు, పండ్లు. ఈ ఒకటి గురించి పచ్చి గురించి ఎక్కడెక్కడ ఏ మాత్రం చేస్తున్నారండి. మనిషిగా తల్లి గర్భంలో 8వ వయసు పిండానికి వచ్చినప్పుడు అక్కడ చిన్న నెత్తులు తల్లి గర్భంలో 8వ రోజు అది ఎప్పుడు చదువుతానంటే 100 ఏళ్ల పాటు చదువుతానని దానికి 100 ఏళ్ళు పనిచేయడానికి కూడా ప్రకృతి మహాత్ముని సృష్టించిన అవయవం ఉంటే అది మనం పాటించే పాడైపోతుంది తప్ప అనంతరాన్ని పాడైపోదు. ఏం తెలుసుకోవాలి? మనం ఎప్పుడు పాటించాలి? ఏదైతే జనాలు ఉంటే చనిపోయే వాళ్ళు ఉంటే దీనికి ఆప్తాను అవకాశం కనిపించి ఉండే మాట్లాడే ఉండే మనం మానవులు మనుషులు అయితే మనం మనలాగే పుట్టిన కోరుకుంటే ఎవరికి కూడా ఆకు ప్రారంభించరాదు. ఒకటి ఇక్కడ చిన్న మార్పిస్తాను. ఒకవేళ మీరు అలా కాకుండా పుట్టిన కుటుంబాలు అంటే మనకి లక్షలు పెట్టి ఒక స్టెంట్ ఏర్పడుతుంది. స్టెంట్ అంటే స్ప్రింగ్, మీకు బాల్కనీలో స్ప్రింగ్ ఉంటుందా? అప్పుడు స్ప్రింగ్ అయితే లాభం అంటారు. ఆ స్ప్రింగ్ మేనేజ్ ఏం చేస్తారంటే మీకేంటి ఐరన్ స్ప్రింగ్ ఏమంటారా? ఇద్దరు స్ప్రింగ్ రాబడి స్ప్రింగ్ నాకు గోల్డ్ స్ప్రింగ్ ఒక్కొక్క రేంజ్ కాలంలో మన దేశంలో మేనేజ్ ఇంపార్టెంట్ స్ప్రింగ్ ఇంపార్టెంట్ ఇన్స్టెంట్ అయితే ఇంకా దేశంలో ఇన్స్టెంట్ అయితే ఇంకా అంటే పాపం వస్తువులు తయారు చేస్తున్నాను స్ప్రింగ్ అని అయితే ఉంది కదా వాళ్ళంత కష్టపడి ఎందుకు తయారు చేస్తున్నాను మనం ఇంత కష్టపడి ఏం చేసుకోవాలి? కాబట్టి
గాంధీ మాట విద్యార్థి శాకాహారమే మాంసాహారం కాదు, మంచి తినాలి, శాకాహారం తినాలి, మాంసాహారం తినకూడదు. మాంసాహారం తరతరాలుగా వచ్చింది కాదు. కానీ ఇప్పుడు తింటున్న మాంసాహారం కూడా తరతరాలుగా మా భూమిలో మాంసాహారం కాదు. ముఖ్యంగా కోడి పిల్లలు తయారు చేసి వారికి మందులు నైవేద్యంలోనే రెడీ తయారు చేసి కుక్కలు మందు కుక్కలకి నెల రోజులు కాదు ఒక బాగుంది. రాజకోడి విషం తినడని, రాజకోడి విషం తినడని వారు తింటున్నారు అంటే చాలా గురించి మనం దూరంగా ఉండొచ్చు. కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మరొక అంశాన్ని తీసుకొస్తాను. ఏంటంటే ఒకప్పుడు మాట ఇవ్వలేదు మాకు నీకు జరుగుతుంటే మందు వాడకపోతే వారం రోజులు మందు వాడుకోవాలి, వాడుకుంటే 7 రోజులు జరుగుతుంది అనేవాడు. మందులు వాడకపోతే అట్లా వారం రోజులు జరుగుతుంది. మందులు వాడకపోతే 7 రోజులు జరుగుతుంది. 7 రోజులు అంటే వాడి మందు వాడినా మందు వాడకపోయినా ఇవాళ మనిషి వచ్చినటువంటి కంపోస్టుల చాలా విషయాలు కూడా అలాగే ఉన్నాయి. వాటిలో ఏం మాట్లాడతాం. ఒకటి కిడ్నీలో రాయి ఉంది, అమ్మని నమ్మండి, కొండకి దానికి స్నానం తాగండి, రాలిపోతారు. ఇది రాలిపోవడంలో రాలుంటే ప్రకృతి మాత్రం నమ్మండి, మార్నింగ్ కొండకి దాకా ఈవినింగ్ అలాగే గర్భవతి సమస్యలు పెద్దగా బయటికి వెళ్ళడం, బీడీ చేసుకోవడం, మెన్సెస్ పెయిన్ అవ్వడం, ఇబ్బంది అంటే మార్నింగ్ పుదీనా కొద్దిగా సురక్ష చూపించాలి, ఈవినింగ్ బాగా కరివేపాకు చూపించాలి. అలాంటి గురించి మనం బయటికి రావచ్చు. అలాగే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రాత్రి కూడా ఓన్లీ కళ్ళు తినండి, అన్నం మానేయండి, మాంసాహారాన్ని పక్కన పెట్టండి, 3 గంటల జ్యూస్ తాగండి. మార్నింగ్ కాదు, ఈవినింగ్ కాదు, శుభ్రంగా 3 గంటల జ్యూస్ తాగుతూ రాత్రి కూడా కొలెస్ట్రాల్ కంప్లీట్ నార్మల్ తీసుకువెళ్ళండి. ఇలా అనేక సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన అంశాలని తెలుసుకునేట్లయితే మా గాంధీ మీ నిర్వాహకుల సహకారంతో మీరు ప్రయత్నం చేసి రావడం వరకు దానికి చిన్న ప్రపోజల్ పెడుతున్నాం. ఏమని మీకు వీలైతే నెలకొకసారి కృష్ణరావు గారు మందులు వెళ్ళడం సరే అంటే పిల్లల కోసం ఒక పీరియడ్ నాటుబడి, ఆ 9th to 10th పిల్లల కోసం ఒక పీరియడ్ నాటుబడి ఇస్తే వాళ్ళు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని నేచర్ తగ్గించుకోవడం ఆ ట్రైన్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ట్రీట్మెంట్స్ అది మనస్ఫూర్తిగా నేను మాట్లాడతాను.